హాయ్ అండి. హాయ్. హాయ్ అందరికీ. వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. మనం ఈరోజైతే బ్లౌజ్ అయితే ఫుల్ వీడియో చూసేస్తున్నాం. బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో. ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ తీసేసుకుంటున్నాం. దానికోసం వేస్ట్ క్లాత్ తీసేసుకొని షేప్ బెల్ట్స్ అయితే పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాం. చూసేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ చూసి ఫుల్గా చూసి మీకు ఎలా ఉంది వీడియో అనేది మాత్రం చూసి కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి వీడియోని. ఫస్ట్ షేప్ బెల్ట్స్ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాం మనం. వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా బ్లౌజ్ని ఒక్కసారి వీడియో చూస్తే స్టిచ్ చేసేయచ్చు. A to Z చూపిస్తున్నాను నేను. ఫుల్ బ్లౌజ్ చూపిస్తున్నాను. కొంచెం లెంత్ ఎక్కువ ఉందని చెప్పి కొంచెం స్కిప్ చేసేసి చూడకండి. కొంచెం చూడండి ఓపిక్గా. బ్లౌజ్ మొత్తం A to Z స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టున్నాను అనమాట. మొత్తం చూడండి. ఇంకా మీకు రాని వాళ్ళు కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. A to Z పాయింట్ మొత్తం చూపిస్తున్నాను వీడియోలో. చూడండి మీరు. ఇప్పుడైతే షేప్ బెల్ట్స్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. వేస్ట్గా ఉన్న క్లాత్ అయితే తీసేస్తున్నాం, కట్ చేసేసి. ఇక్కడికి షేప్ బెల్ట్స్ అయితే అయిపోయిందనమాట. ఫ్రంట్ పార్ట్ ఇందులో షేప్ బెల్ట్ అయింది ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ షేప్స్ అనమాట తీసేసుకుని, ఇది కుట్టేటప్పుడు క్లాత్ని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసుకొని జాగ్రత్తగా కుట్టుకోండి. రెండు వన్ సైడే వచ్చేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఏది ఫ్రంట్ సైడ్ ఏది చూసుకొని కుట్టుకోండి అనమాట. అంటే బ్యాక్ సైడ్ ఒకవేళ తలుకులు ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటి క్లాత్ ఉంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనం రాసి పెట్టుకోవడం బెటర్. ఏదైనా మార్క్ చేసుకొని కూడా ఏమైనా పెట్టుకుంటే మంచిది అనమాట. ఇక్కడ మీకు చూడండి షేప్స్ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాం. మిస్ చేస్తే ఈ రెండు పార్ట్స్ ఫ్రంట్ పార్ట్లో మిస్ చేస్తే కొంచెం గజిబిజి అయిపోతాయి. అందుకని ఫస్ట్ జాగ్రత్తగా అవి కుట్టేసుకోవాలి. జాయిన్ చేసేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్లో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇది ఇంతకీ స్టిచ్ చేసేది మా నాన్నగారు. వీడియో తీస్తున్నా. నాకు ఫుల్ వర్క్ ఉండడం వల్ల నేను స్టిచ్ చేయలేక మా నాన్నగారు స్టిచ్ చేసేస్తున్నారు. మా నాన్న కూడా జెంట్స్ టైలరు. బ్లౌజెస్ కానీ లేడీస్ ఎక్కువగా స్టిచ్ చేయరు, చేస్తారు ఎక్కువగా కాదు. మా నాన్న స్టిచ్ చేసినప్పుడు వీడియో తీసి పెట్టాలి అనుకున్నాను. ఈరోజు అయితే కుదిరింది. చాలా వరకు వీడియో తీయడానికి కుదరడం లేదు. ఈ మధ్య చాలా పండగ టైం కానీ ఎటువంటి చాలా వచ్చాయి, కానీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే తీయలేకపోయాను. ఈరోజైతే బ్లౌజ్ ఫుల్ వీడియో తీసి పెడుతున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఫస్ట్ మీకు అర్థమైపోతుంది. ఫుల్ వీడియో చూస్తే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం రాని వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. స్కిప్ చేయకుండా ఎవరు కూడా చూడండి. అయితే ఇప్పుడు షేప్ బెల్ట్స్ కానీ షేప్స్ కానీ జాయిన్ చేసేసుకుంటున్నాం. డబుల్ స్టిచ్చింగ్స్ వేస్తున్నా, అది కూడా నేను స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. మీరు కూడా చూడండి. ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ రెండు జాయిన్ చేసామన్నమాట. షేప్ బెల్ట్స్. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి. అందుకోసం వేరే క్లాత్ తీసుకొని ఇక్కడ జాయిన్ చేసే విధానం మీరు చూడండి. చూస్తే అర్థమైపోతుంది. వీడియోలో చూపించిన విధంగా కుట్టండి. ఎవరికైనా వీడియో అర్థం కాకపోతే మీకు ఎలా ఉంది, అర్థం కాలేదు, ఎక్కడ అర్థం కాలేదు, బాగుందా బాగాలేదా అన్నది కూడా కొంచెం చెప్పండి. మీకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈసారి నెక్స్ట్ టైం ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తాం. మీ ఫీడ్బ్యాక్ మాకు ఎంతో అవసరం. నచ్చితే లైక్ చేయండి.
ఇదైతే హుక్స్ పట్టి అయితే స్టిచ్ చేసుకుంటున్నాం. అయిపోయింది స్టిచ్చింగ్ హుక్స్ పట్టి. ఇప్పుడు కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టి స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. స్టిచ్చింగ్లో కరెక్ట్గా ఉన్నాయా కొలతలు లేవా అని. ఫ్రంట్ పార్ట్ అయితే ఇక్కడికి అయ్యింది. పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ వీపు, అందుకోసం బ్యాక్కి కింద పట్టి వేస్తాం కదా, వేస్ట్ క్లాత్ తీసుకుంటున్నాం పట్టి కోసం. ఎంత పట్టి పెట్టాలనుకుంటున్నారో అంత క్లాత్, దానికోసం 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకొని వన్ సైడ్ స్టిచ్ చేయనిది వీపుకి బ్యాక్ సైడ్కి జాయింట్ వేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ కదా, స్టిచ్ చేసేసుకున్నాం. బ్యాక్ పట్టి అన్నమాట, నడుము పట్టి. వన్ స్టిచ్ అయింది కదా, మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేస్తున్నారు. కదిలిపోకుండా ఉండడాని కోసం మళ్ళీ గోర్లతో అలా రఫ్ చేస్తే క్లాత్ కదిలిపోకుండా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్లో. ఇప్పుడు ఇంకో స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాం. అయింది కదా, ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. చూడండి డాట్స్, బ్యాక్ సైడ్ డాట్స్ అన్నమాట. ఇటు సైడ్ కూడా ఇంకోటి, బ్యాక్ సైడ్ 2 డాట్స్. బ్యాక్ సైడ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వస్తుంది, లాంగ్ బ్లౌజెస్కి అయితే 2 సైడ్స్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసేస్తున్నాం. షోల్డర్ కూడా డబల్ స్టిచ్ అండి, అన్నీ కూడాను చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు మెడ పీస్ క్రాస్ క్లాత్ ఎలా తీసుకోవాలో చూడండి. మెడ పీస్ కోసం క్రాస్ క్లాత్ అయితే కట్ చేసుకొని తీసుకున్నాం. మెడ పీస్ కోసం క్రాస్గా కట్ చేస్తున్నాం కదా, అర్థమైందా మీకు? ఇలా క్రాస్ క్లాత్ తీసుకొని 1 ఇంచ్ ఉంటుంది. అది రెండు జాయింట్ చేసి ఎంత మెడకి సరిపోయేంత కావాలి, ఎంత మెడ ఉంటే అంతకు సరిపోయేంత పొడవు, వెడల్పు మాత్రం 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ ఉంటే చాలు. క్రాస్ పీసే తీసుకోవాలి. రౌండ్ నెక్కి వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నా. చూడండి మొత్తం జాయింట్ చేసేసుకుంటున్నాం కదా. మెడ పీస్ నెక్కి పైపింగ్ వేస్తున్నారు. పైపింగ్ లాగే కనపడకుండా అండ్ హెమ్మింగ్ లేకుండా వేసేస్తున్నాను అనమాట. అదే క్లాత్లో పైపింగ్ అనొచ్చు, హెమ్మింగ్ లేకుండా అని కూడా అనొచ్చు. ఇంకో డబుల్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి దగ్గర నుండి చూపిస్తాను. అది వేరే క్లాత్ అయితే మీకు పైపింగ్ కనిపిస్తుంది, వేరే క్లాత్ కాదు అదే క్లాత్ కాబట్టి పైపింగ్ కనిపించదు, అదే క్లాత్లో వస్తుంది. కొంచెం అబ్జర్వ్ చేయండి, పైపింగ్ లాగా కనిపిస్తుంది మీకు. కాకపోతే పైపింగ్కి 1 స్టిచ్ ఇప్పుడు వేసే స్టిచ్ మాత్రమే వేస్తారు. ఇక్కడ పైపింగ్ అదే క్లాత్లో కాబట్టి 2 స్టిచెస్ వేస్తారు. ఇప్పుడు
కనిపిస్తుంది అనుకుంటా పైపింగ్ మీకు. ఇక్కడికే అయిపోయింది నెక్ కూడా. ఇంకో స్టిచ్ వేస్తున్నాం. మీకు కావాలనుకుంటే వేయొచ్చు, లేకుంటే లేదు. ఇంకో స్టిచ్చింగ్ అయితే మీ చాయిస్, స్కిప్ చేయొచ్చు. మేమైతే ఇంకో స్టిచ్ వేస్తున్నాం. మీకు కావాలనుకుంటే వేయొచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు హ్యాండ్స్ వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాం. 2 హ్యాండ్స్ రెండు కలిపి ఒకేసారి స్టిచ్ చేసేసుకోవాలి. హెమ్మింగ్ పెడుతున్నాను హ్యాండ్స్కి, అందుకని వన్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నాము. అంత వస్తుంది పట్టీ. అక్కడ పట్టీ ఎంత కావాలో అంత అలా ఫోల్డ్ చేసి ముందే గుర్తు పెట్టుకున్నాం అనమాట. హ్యాండ్ జాయిన్ చేస్తున్నాము. 2 హ్యాండ్స్ జాయిన్ చేసేసాం. అలా చూసుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది మన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయడం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాలేదు, ఎక్కడైనా తెలియదు, ఎవరికైనా డౌట్ ఉంది, లేదా ఇంకా ఏవైనా వీడియోస్ కావాలి అనుకుంటే మీరు కామెంట్లో తెలియజేయండి. వీడియో ఎలా ఉంది అన్నది మాత్రం మర్చిపోకండి, చెప్పండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వీడియోని చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇక్కడ నడుము దగ్గర ఎంత లూజ్ కావాలి, ఎంత టైట్ కావాలి అన్నది చూసుకొని జాయిన్ చేసేసుకోవాలి. అంతే, అయిపోయింది మన బ్లౌజ్. కుట్టడానికి చాలా టైం పట్టినా ఫాస్ట్గా మీకు అయితే తక్కువ వరకు ట్రిమ్ చేసి పెట్టాను వీడియో. ఇది కూడా లెంతీ ఉందంటే ఇంతకన్నా ఫాస్ట్ అయితే రాలేదు. లెంతీ ఉందని మీరు స్కిప్ చేయకుండా చూడండి, అర్థమైపోతుంది మీకు. స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోవచ్చు. చూడండి ఎంత లూజ్ ఎంత టైట్ ఉందో ఒకసారి చూసుకొని స్టిచ్ చేసేసుకుంటే అయిపోయింది. మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మొత్తం అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకో ఏ వీడియో కావాలన్నది కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ బాయ్. టోటల్ బ్లౌజ్ చూసేయండి.